వచ్చినప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను ఎవరిని ఏర్పరచుకుందునో చెప్పండి ఒకసారి అన్నమాట. నేను ఏంది పొద్దున్నే మంపుగా ఉన్నారా? హల్లెలూయా. నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాడు చిగురించును. చిగురు అనేది, పుష్పము అనేది, ఫలము అనేది వాటి వాటి అర్థాలు వేరు. ఇక్కడ మీకు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తులు ఫలించే స్థాయికి రావాలి అంటే ముందు రెండు జరగాలి. ఒకటి చిగురించాలి, రెండోది పుష్పించాలి. చిగురించాలి, పుష్పించాలి. పుష్పించినప్పుడు దానికి పూత తర్వాత వచ్చేది పిందె, కాయ, ఫలం. అలాగే దైవజనుడు దేవుని సేవ పిలుపు పొందిన తర్వాత చిగురు అనేది కనపడాలి ముందు. దేవుని స్తోత్రం. చిగురు అంటే అర్థం ఏంటి? జీవానికి సాదృశ్యం. ఒక మొద్దును మనం గమనిస్తే దాని పై భాగం కొట్టివేయబడిన తర్వాత దానికి చిగురులు వస్తాయి. చిగురులు వచ్చినప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అది బ్రతికింది. చచ్చినది ఏమైంది? బ్రతికింది. సావబోయేది బ్రతికింది. దానికి జీవం ఉంది. అలాగే దేవుని యొక్క ఏర్పాటులో ఎవరు ఉన్నారు అని తేల్చుకోవటానికి ఈ 12 కర్రలని ఎక్కడ తీసుకురమ్మన్నాడంటే అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకురమ్మన్నాడు. ఈ 12 కర్రల పరిశుద్ధ స్థలంలోకి తీసుకొచ్చినప్పుడు మిగతా 11 కర్రలు ఎండిపోయినాయి అంట. మిగతా 11 కర్రలు ఎండిపోయినాయి. ఒకే వన్ అండ్ ఓన్లీ స్టిక్, ఒకే ఒక్క కర్ర చిగురించింది. ఈ 12 కర్రలు ఎక్కడున్నాయి? రాత్రంతా చీకట్లో ఉన్నాయి, అంధకారంలో ఉన్నాయి. ఎవరికి కనిపించనటువంటి ఒక అంధకారంలో ఉంటే ఈ అంధకారానికి 11 కర్రలు ఎండిపోయినాయి, కానీ ఒక్క కర్ర మాత్రం. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాడు చిగురిస్తాడు. హల్లెలూయా. దేవుని పిలుపు మేరకు వస్తున్నారు సేవకు చాలామంది. కానీ ఈ శోధనలు అనే గాఢంధకారపు మార్గములలో దేవుడు నడిపిస్తున్నప్పుడు కొంతమంది జీవం కోల్పోతున్నారు, కొంతమంది ఆత్మీయతలో చచ్చిపోతున్నారు, కొంతమంది సేవను విడిచిపెట్టి మరలా పాత మార్గానికి వెళ్ళిపోతున్నారు. కొంతమంది అసలు దేవుడే లేడని చెప్పే అనుమానానికి, సందేహాలకి, అలాంటి దౌర్భాగ్య పరిస్థితిలోకి దిగజారిపోతూ ఉన్నారు. దీని అంతటా గల కారణం ఏంటంటే ఏర్పాటులో లేని వ్యక్తులు. ఏర్పాటు ఉందనుకోండి, ఈ సేవా పొలంలోకి అడుగు పెట్టిన తర్వాత శ్రమలు రాని, కష్టాలు రాని, తిండికి జరగకపోని, ఘనతల గౌరవాలు లేకపోని, ఇట్లాంటి ఏది జరిగినా వాడు ఏం చేస్తూ ఉంటాడు? సిగురుస్తూనే ఉంటాడు. ఇప్పుడు 11 కర్రల్లో ఏమైపోయినాయి అంటే వాటిని బయట పడేయండి అన్నాడు దేవుడు. బయట పడేయండి. ఇశ్రాయేలు అందరూ అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎన్నుకున్నాడా? అహరోను లేవి గోత్రాన్ని ఎన్నుకున్నాడా? మేము సేవ చేసి మాకు అర్హత లేదా? మాకు అర్హత లేదా? వాళ్ళలాగా దూపం మేము వేయలేమా? వారిలాగా బలులు మేము అర్పించలేమా? వారిలాగా మేము దీపవృక్షములో నూనె పోయలేమా? సముఖపు రొట్టెలు బలం మీద ఉన్నటువంటి సముఖపు రొట్టెల్ని మేము తయారు చేయలేమా అంటే మోషేకి ఏం చెప్పాలో అర్థం కాల. ఎందుకని? అహరోను ఎవరో కాదు, మోషే సొంత అన్న. ఇప్పుడు అహరోను పక్కన మాట్లాడాడు అనుకోండి, జనమందరూ అభ్యంతర పడతారు. మీ అన్నని నువ్వు సపోర్టు చేస్తున్నావా అన్నప్పుడు తెలివిగా మోషే అంటున్నాడు, అయ్యా మీరందరూ చేయడానికి మీకు అర్హత ఉందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు అతనికి కూడా అర్హత ఉందో లేదో తెలియదు. దేవుడు చెప్పాడు కాబట్టి నేను నియమించాను. ఇది పరిస్థితి. ఇప్పుడు దేవుడికి ఈ విషయాన్ని తీసుకెళ్ళి చెబితే దేవుడు ఇక్కడ 12 గోత్రాలలో 12 కర్రలను తీసుకొని ఆ 12
గోత్రికుల పేర్లు రాయమని చెప్పాడు. ఏ కర్ర అయితే చిగురిస్తుందో, పుష్పిస్తుందో, ఫలములు ఫలిస్తుందో ఆ గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాజకత్వపు బాధ్యత, మందిరములో ఉండే సేవా బాధ్యతని వారికి అప్పగించబోతున్నాడు అని చెప్పినప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక ఆత్మీయ సత్యం ఏంటంటే, ఎవడికి వాడే ఈ ఘనతను తన్ను తాను వహించుకొనకూడదు. ఎబ్రిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యమా, ఎవడికి వాడే 4వ వాక్యం. ఎవడు అంటే ఈ పరిచర్య చేయటానికి ఎవడు తనకు తానే ఈ ఘనతను వహించుకొనడు గాని. ఇప్పుడు చూడండి, అహరోను పిలువబడినట్టుగా అంటే అహరోను దేవుడు పిలిచినప్పుడు అతని కర్ర ఏమైంది? అడిగినప్పుడు చెప్పండి. హల్లెలూయా. కర్ర ఏమైంది? ఎక్కడ చిగురించింది? చీకట్లో. చీకటి అంటే ఏంటి? శోధనలు, శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. మనం చాలా సంతోషంగా ఆనందంగా పరిచర్యకు వస్తాం. ఈ ఆనందం అనేది తుది శ్వాస వరకు మన హృదయంలో నుండి, మన ముఖంలో నుండి ఈ ఆనందం అనేది పోకూడదు. కొన్ని సందర్భాలలో పరిచర్యలో మంచి ఘనత వస్తే చాలా హ్యాపీగా ఉంటాం. బాగా కానుకలు వస్తున్నాయి అనుకోండి, హ్యాపీగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో జనం బాగా వస్తుంటే హ్యాపీగా ఉంటాం. కొన్ని సందర్భాల్లో ప్రార్థన విన్నపాలు చేసిన వెంటనే జవాబు వస్తున్నా బాగా హ్యాపీగా ఉంటాం. వాటన్నిటికీ వ్యతిరేక విధానంలో జరిగిందనుకోండి, అప్పుడు కూడా సంతోషంగా హ్యాపీగా ఉంటేనే ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడని గుర్తు. చీకటి అంటే అదే, శోధనలో, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఇరుకులు, ఇబ్బందులు ఇన్ని వస్తున్నా ఆ కర్ర సిగురించినట్టుగా దేవుని సేవకుడు ఎప్పుడు ప్రభులో ఆనందిస్తూ ధైర్యముగా ప్రభు వైపు చూస్తూ ముందుకు వెళ్ళగలిగితే అతను దేవుని ఏర్పాట్లో ఉన్నాడని అర్థం. కొన్ని సందర్భాలలో సేవకుని యొక్క ఏర్పాటు లోపమో తెలియదు, ఒకవేళ వచ్చిన వారి ఏర్పాటు లోపమో తెలియదు. కానీ కొంతమంది నిలబడలేరు. సేవకు వచ్చిన తర్వాత కొద్ది కాలం ఉంటారు, ఆ తర్వాత వారికి ఆ చిగుర్లు, ఆ పూత, ఆ కాయలనేది కనపడవు, ఎండిపోతారు. ఏంది ఇట్లా అయిపోయావు, అట్లా అయిపోయావు, ఏం చేద్దాం? కొన్ని శోధనలు వచ్చినాయి అయ్యా. ఆ మధ్య ఒక సహోదరుడు ఎక్కడో ఆటో తోలుతుంటే గత కాలంలో మంచి సేవ చేశాడు అతను. ఆటో తోలుతున్నావు ఏందని అడిగా. సేవలో చాలా కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చాయి, అందుకని నేను ఆటో వేసుకుంటున్నా అన్నాడు. అంటే నువ్వు దేవుడి ఏర్పాట్లో లేవు. ఇంకొక అతను నేను రాడ్ బెండింగ్ పనికి వెళ్తున్నా అన్నాడు. దేవుడి ఏర్పాట్లో ఉన్న వ్యక్తులు సేవను వదిలిపెట్టి మరలా వెనక్కి తిరగటం ఏంటి? ఏర్పాటు లేదు అట్టయితే మీకు. దేవుని సేవకుడు అద్భుతాలు సృష్టించాలి. ఆహారం లేదా? సృష్టించాలి. నీళ్ళు లేవా? సృష్టించాలి. ధనము లేదా? సృష్టించాలి. ఎందుకని? దైవజనుడికి దేవుడు ఒక శక్తిని ఇచ్చాడు. కర్ర దేనికి సాదృశ్యం అంటే ఇంకో దానికి సాదృశ్యం, శక్తికి, అధికారానికి సాదృశ్యం. హల్లెలూయా. శక్తికి, అధికారానికి. ఇప్పుడు ఈ శక్తికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మను దేవుడు మనకిచ్చాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వాక్యం చదివితే, అయినను పరిశుద్ధాత్మ మీరు పొందినప్పుడు ఏం పొందుతారంట? శక్తి పొందుకుంటారు. ఇప్పుడు కర్ర దేనికి సాదృశ్యంగా ఉంది? నీకు శ్రమ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీకు శ్రమలు ఎదురవుతున్నప్పుడు, వ్యతిరేకతలు ఎదురవుతున్నప్పుడు, అనేక మంది నిందిస్తున్నప్పుడు, సేవలో ముందుకి వెళ్ళలేక వెనక రాలేక మధ్యలో ఒక స్ట్రక్ అయిపోయిన విధానంలో కూడా నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉండాలి. అది శక్తి. వాక్యం చెప్తుందంటే, మీరు యెహోవా యందు ఆనందించటం వలన
శక్తి పొందుకుంటారు. యెహోవా యందు ఆనందించడం వలన ఏం పొందుకుంటారు? శక్తి పొందుకుంటారు. ఇప్పుడు ఆ కర్రకు సాదృశ్యమైన ఈ పరిశుద్ధాత్మ శక్తిని దేవుడిచ్చాడు. ఈ రోజున ఆత్మ లేకుండా చాలామంది సేవ చేస్తున్నారు. అపోస్తలుల ఉపదేశాన్ని పక్కన పెడేస్తున్నారు. పరిశుద్ధాత్మ లేదు. అర్థమైందా? అన్య భాషలు లేవు, వరాలు లేవు. ఏంటంటే టాలెంట్ ఉంది. ఏముందంట? టాలెంట్ ఉంది. ఏం టాలెంట్ ఉంది? పాటలు పాడే టాలెంట్ ఉంది, చమత్కారంగా మాట్లాడే టాలెంట్ ఉంది, డబ్బు ఉంది, పదం ఉంది, అధికారం ఉంది. వీటితో సేవ చేయొచ్చా? వీటితో సేవ జరిగిద్దా? ఒకవేళ జరిగిందంటే అది దేవుడి సేవ కాదు. అది కేవలం వాళ్ళ సొంత సేవ అవుతుంది. దేవుని సేవ జరగాలంటే అపోస్తులని దేవుడు ఏర్పరచుకున్న పరిశుద్ధాత్మ శక్తి పొందేంత వరకు మీరు యెరూషలేములో కనిపెట్టండి. ఏదో మేము ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి, అద్భుతాలు జరిగాయని పరిగెత్తకుండా ముందు కనిపెట్టండి అన్నాడు. లూకా సువార్త 24:49 ఏమనుంది అక్కడ? ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. చూడండి ఏంటంట? ఇప్పుడు ఈ శక్తి దేనికి సాదృశ్యం? కర్రకు సాదృశ్యం. పైనుడి శక్తి పొందేంత వరకు మీరు ఒక విజిటింగ్కి వెళ్ళాలన్నా పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఒక అరగంట గంట ఆత్మతో నింపబడి అప్పుడు విజిటింగ్లు చేయాలి. లేదంటే ఇళ్ళ దగ్గర భయంకరమైన శక్తులు ఉంటాయి, విగ్రహారాధన శక్తులు, పాతాళ శక్తులు. కొంతమంది ఇట్లా అభిషేకం లేకుండా సేవ అని పోయి పరిగెత్తుకొని అనేక రకాల రోగాల పాలవుతున్నారు సేవకులు. ఇప్పుడు అనేక దెబ్బలు తింటున్నారు. ఎందుకనంటే పవర్ లేకుండా అపోస్తులను దేవుడు పంపడానికి ఆయనకి ఇష్టమో లేదు. ఇప్పుడు మీరు కూడా కోటాలు నడిపిస్తున్నవారు, సంఘాలు నడిపిస్తున్నవారు వ్యర్థంగా పోయి అప్పుడు దాకా ఎక్కడెక్కడో సోమర్తనంగా ఉండి ఉడిగిపోయి నేను కోట నడిపిస్తానంటే కుదరదు. శక్తి లేకపోతే సాతాను పవర్ చాలా భయంకరమైనది. ఎందుకనంటే దేవుడి తర్వాత ఎక్కువ పవర్ ఉంది ఎవరికే? సాతానుడికే. అర్థమైందా? చాలా అభిషేకం, ఉన్నతమైన అభిషేకంతో రేపు ఆదివారం లేకపోతే రేపు శనివారం, శుక్రవారం నైట్ నుండే ఆత్మపూర్ణులై ఉండాలి సేవకులు. శుక్రవారం నైట్ నుండే ప్రభువా నేను ఒక పెద్ద పనిని నేను నీ ద్వారా దక్కించుకున్నాను. ఆ పని చేయాలంటే నా శక్తి యుక్తులతో కాదు, నీ ఆత్మ పవర్తో నేను ఆ పని శక్తి చేత బలము చేత కాక నా ఆత్మ ద్వారా ఈ పని. హడావుడి మీద సేవ అని ఎవరో పొగుడుతారు, ప్రసంగం బాగా చెప్పాడని. ఎవరో పొగుడుతారు, పాటలు బాగా పాడుతున్నారు. ఎవరో పొగుడుతారు, ఏదో చేసావని. ఆ పొగడతలు నీకు అవసరమా? ముందు నాకు ఆత్మ ఉందా లేదన్నది ఇది గమనించాలి. చేతిలో కర్ర ఉందా లేదా? ఈ కర్ర ఉందా లేదా? ఈ శక్తి అనే కర్ర. అప్పుడు వెళితే నీ ద్వారా జరిగే కార్యములు, నీ ద్వారా జరిగే అద్భుతములు, నీ ద్వారా జరిగే మహిమలు ప్రజలు చూసి ఆశ్చర్యపోతారు. అర్థమైందా? ఒక్క అద్భుతం 10,000 ప్రసంగాలతో సమానం. ఈ రోజున చాలామంది ఈ అభిషేకం లేక హడావుడిగా పరిగెత్తకూడదు. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు అక్కడ, పై నుండి శక్తి పొందేంత వరకు మీరు నిలిచి ఉండండి. ఎక్కడ? దైవ సన్నిధిలో కనిపెట్టండి, సన్నిధిలో నిలబడండి, అభిషేకించబడండి. ఇంకా 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 పిలుపు వచ్చిన 14 ఏండ్లు కూడా దేవుని యొక్క పరిచర్య చేయకుండా ఆత్మతోనే నింపబడుతున్నాడు అంట పౌలు. హల్లెలూయా. పిలుపు వచ్చిన ఎన్నేండ్లు? 14 సంవత్సరములు. దేవుని సేవ అంటే సామాన్యమైన విషయం కాదు. ఇది దొడ్డ పని అంటాడు పౌలు. ఇదే పని దొడ్డ పని, పెద్ద బాధ్యత ఇది. ప్రపంచంలో ఒక సీఎం, పిఎం, మినిస్టర్లకు లేని, రాజులకు లేని బాధ్యత ఇది. ఎందుకంటే ఆ పరిపాలన సరిగా లేకపోతే ప్రజలకు నచ్చదు. అలాగే సేవలో మనం దేవునికి నచ్చకపోతే ముందుకు వెళ్ళలేం. దేవుని సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా ముందు ఈ కర్రనే, ఈ శక్తిని, అధికారంతో మనం ముందుకి ఆత్మ పొందేంత వరకు నోరు మూసుకొని కూర్చోండి అన్నాడు అక్కడ. రోజు కొన్ని గంటల అభిషేకంతో నింపబడాలి.
జన మధ్యలో ఏదో బిల్డప్ ఇమ్మని కాదు, రహస్య ప్రార్థన ఉండాలి, ఏకాంత ప్రార్థన ఉండాలి సేవకుడికి. ఈ రోజున చాలా చోటు చేసుకుంటాయి సంఘాలు లౌకికమైన కార్యాలు, లౌకికమైన కార్యాలు, ఈ అడ్డదిడ్డాలుగా అయ్యని ఇయ్యని ఇయ్యని ఇయ్యని, ఓ ఆ పండగ చేద్దాం, ఈ పండగ చేద్దాం, అట్లా ఎగురుదాం, ఇట్లా ఎగురుదాం, రోడ్ల మీద గంతులు వేద్దాం. ఈ దరిద్రాలన్నీ ఎందుకు వచ్చినాయి అంటే పవర్ లేక. సేవకునికి పరిశుద్ధాత్మ పవర్గానుంటే ఇవి సంఘాల్లోకి వచ్చేయి కాదు. ఎందుకనంటే జనరల్ అయిపోయింది ఇప్పుడు. ఒకప్పుడు లేవు ఇవన్నీ, ఇప్పుడంతా జనరల్ 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 కొట్టుడు. ఏంటంటే ఆ దేవుడు సువార్త చెప్తున్నాం, వాక్యం చెప్తున్నాం, అదే నీదని అంటున్నారు కానీ పవర్ లేదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన దైవజనుడు ఎట్లుండాలి, ఎట్లా ఉంటాడు? అతని శ్రమలు కలిగిన, బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన ఆ పవర్ అనేది ప్రజలకు కనపడిపోద్ది, ఆ శక్తి కనపడిద్ది. ఇప్పుడు శక్తి ఉందని ఎలా తెలుసుకున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలో మాట్లాడుతున్నారు. ఇది దేవుని శక్తియే. హల్లెలూయా. ఎగ్జాంపుల్, మోషేకి దేవుడు ఒక కర్ర ఇచ్చాడు. ఆ కర్ర కింద పడేసినప్పుడు కర్ర పామైందంట. అప్పుడు మాంత్రికులు కూడా వచ్చి ఏం చేశారు? చేశారు. మీరు చేసేది ఏమన్నా మేము కూడా చేస్తాం. ఇక్కడ గమనించండి, దేవునికి ఎంత శక్తి ఉందో అంత శక్తి సాతానుడికి లేకపోయినా కొద్దిగా పొందిగా ఉందా లేదా? ఇప్పుడు మోషే దేవుని ప్రవక్త, నాయకుడు, అతను కర్ర వేస్తే పాము అయింది. అక్కడ ఐగుప్తు ఫరో రాజు ఏమన్నాడు? మీ ఓడి చేసేది ఏంది, మా ఓడి కూడా చేస్తాడు చూడు, మా మాంత్రికుడని అతని ద్వారా కర్ర కింద పడేస్తే అతను కూడా పాము అయింది. అట్లా కొన్ని అద్భుతాలు వాళ్ళు చేశారు. చివరికి ఒక కార్యం మాత్రం చేయలేకపోయారు. అప్పుడు వాక్యం చెప్తుంది అక్కడ, ఇది దేవుని శక్తియే గాని వేరొకటి. వ్రేలు, దేవుని వ్రేలు అని ఉంటుంది అక్కడ. వాక్యం చదవండి ఒకసారి. హల్లెలూయా. ఎంతది? నిర్గమాకాండం 8:19. శకునగాండ్రు, ఇది దైవ శక్తి. హల్లెలూయా. ఏ శక్తి అంట? దైవ శక్తి కావాలి. నీకు చదువు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అంటే ఇప్పుడు నియమించారు ఇవన్నీ, సేవ చేయాలంటే చదువు ఉండాలి అదే అని. కానీ అపోస్తులకి విద్య లేని పామరులని వాక్యం చెప్తుంది. ఆ డిగ్రీలు ఉండాలి, ట్రైనింగ్ పొందాలి, అది చేయాలి, ఇది చేయాలని ఇప్పుడు పెట్టారు ఈ నియమాలన్నీ. అపోస్తుల కాలంలో ఉన్నాయి అవన్నీ. దేవుని పిలుపు, ఏర్పాటు, పరిశుద్ధాత్మ, అంతే. ఇప్పుడు పెట్టారు నెల ట్రైనింగు, సంవత్సరం, 3 సంవత్సరాలు, మరి కొంతమంది కొన్ని సంవత్సరాలకి 12 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది ఆర్సీఎం అయితే. హల్లెలూయా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ పొందినా అసలు పవర్ లేకపోతే ఉపయోగం ఏమైనా ఉందా? ఇప్పుడు అందుకే అక్కడ చూడండి, ఇది దేవుని శక్తి. ఇప్పుడు ఆ కర్ర అంటే ఏంటి? దేవుని శక్తి. ఇప్పుడు దేవుని శక్తి పొందుకున్నటువంటి అపోస్తలులు వారు వెళ్ళిన చోట దయ్యాలను వెలగొట్టగలిగారు. ఆమేన్. ఏం వెలగొట్టగలిగారు? ఇప్పుడు దేవుని ఏర్పాటు అంటే ఏం వెలగొట్టాలి? స్వస్థతలు జరిగించారు, ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఏర్పాటులో ఉన్న వ్యక్తులు సిగురించారంటే అర్థం ఏంటంటే ఇది ఇవన్నీ జరగాల. దయ్యాలు వెలగొట్టాలి, స్వస్థపరచాలి, అద్భుతాలు చేయాలి. అర్థమైందా? ఆ పనులు చేసి వచ్చి మరలా ఎక్కడ ఉండాలి? దైవ సన్నిధిలో కనిపెడుతూ ఉండాలి. ఇది ఏర్పాటు అంటే. మీకు అర్థమైందా? దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తికి నిజంగా దేవుడి ఏర్పాటులో ఉంటే వేరొక పని చేయటానికి వారికి తీరికుండదు, వేరొక పనుల మీద ఉండటానికి వారికి ఆలోచనలు ఉండవు. ఎందుకని? వారే దయ్యాలు ఎలగొట్టి వారే అద్భుతాలు చేస్తున్నప్పుడు వేరొకరి సహాయం అవసరమా? ఎందాకేం చెప్పా, మీరే ఫుడ్ సిద్ధపరచాలి, మీరే డబ్బులు సృష్టించాలి, మీరే నీళ్లు సృష్టించాలి, బట్టలు సృష్టించాలి. అంటే అర్థం ఏంటి? విశ్వాసంతో అవన్నీ పొందుకుంటుండాలా. ప్రార్థన చేసి, అయ్యా ఆకలి అవుతుంది, ప్రార్థన చేశాం, పలానా వ్యక్తి ద్వారా నాకు దేవుడు పంపించాడు. కానీ ఆ వ్యక్తిని నువ్వు పొగడకూడదు, పంపించినా అది
నాకు డబ్బులు అవసరం, అలానే వ్యక్తి ద్వారా ఇదిగో ఇట్లా. ఏది కావాలన్నా ప్రభు దగ్గర అడుక్కోవాలి. ఇప్పుడు నువ్వు నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తున్నట్లయితే నువ్వు ఏర్పాట్లో ఉన్నట్టే. నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే నీకు విశ్వాసమైన లేకుండా పోవాలి, లేకపోతే ఏర్పాటైనా సరైనది కాకపోవచ్చు. ఇవన్నీ తెలుసుకున్నవాడే సేవకుడు. దాని స్తోత్రం. నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను, మీకు జాగ్రత్తగా రాసుకోవాలి. మీరు 110వ కీర్తన చదవండి ఒకసారి. 110:2. చాలండి. ఇప్పుడు ఇక్కడ దండము అనే కర్ర ఎక్కడి నుండి రావాలి? అది అంటే ఇక్కడ కర్ర అంటే దేనికి సాదృశ్యం అన్నా? శక్తి. శక్తి ఎక్కడి నుండి రావాలి? నేను ట్రైనింగ్ పొందేటప్పుడు ఒకరోజు అందరినీ ఉపవాసం ఉంచి ప్రార్థన చేయించారు. ప్రార్థన చేయించినప్పుడు దేని కొరకు ప్రార్థన చేపిస్తున్నారని అడిగాను నేను. మనకి ఫారెన్ ఫండ్స్ రావాలి. ఏ ఫండ్స్? దొరల సహాయం, పైనుండి దొరల సహాయం మనకు రావాలి. అవి రావాలని ప్రార్థన చేయండి అని మా కడుగులు మార్చారు. నాకు ఆ రోజు వాక్యం తెలియదు, కానీ నిజంగా చెప్తున్నా, అసలుకి దండం ఎక్కడి నుండి రావాలి? కర్ర శక్తి ఎక్కడి నుండి రావాలి? మీరు అడిగినప్పుడు మీరు చెప్పకపోతే ఒప్పుకోరు మిమ్మల్ని. హల్లెలూయా. ఎక్కడి నుండి రావాలి దండం? అది సమాధానం చెప్పాలా, అప్పుడు అర్థమవుతున్నట్టు మీకు. గట్టిగా చెప్పండి. ఇప్పుడు శక్తి అక్కడి నుండి రావాలా లేకపోతే మనుషుల దగ్గర నుండి రావాలా? ఇప్పుడు ఇంకోసారి చదవండి ఆ వాక్యాన్ని. నీ పరిపాలన దండమును. అది అసలు శక్తి ఎక్కడి నుండి వస్తుందో తెలియకుండా నీ సేవ అంటే ఏం చేస్తావు నువ్వు? సేవ కాదు, సాగు చేస్తావు. అందరినీ విశ్వాసం సాగు చేస్తావు, అందరు నరకానికి పంపిస్తావు. గుడ్డివాడికి దారి త్రావు చూపిస్తే అందరూ పోయి ఎక్కడ పడతారు? అసలు దైవ శక్తే తెలియదు, పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, అన్య భాషలు లేవు, దైవ పవరే లేకుండా సేవని ఎగేసుకుని వచ్చేట. ముందు అసలు శక్తి అక్కడి నుండి రావాలి, దేవుడి దగ్గర నుండి. ఈయన మీద నిజంగా దేవుని ఆత్మ నిలిచి ఉండేను. బైబిల్లో ఉంటుంది అన్నమాట. అతని తల మీద ఏముందంట? దేవుని ఆత్మ నిలిచి ఉండేను. స్పెషల్ పర్సన్ ఎవరు? సర్వెంట్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుడు, ప్రత్యేకమైన వ్యక్తి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వద్దాం, మనశ్శాంతిగా ఉంటుంది ఆయన ప్రార్థన చేస్తే. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వద్దాం. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలో జరుగుతాయి. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వద్దాం. ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ సమస్యకు పరిష్కారం ఆయన చెప్తాడు, ఒక మంచి దారి చూపిస్తాడు. అందుకు కదా స్పెషల్. సాధారణమైన వ్యక్తిలాగుండి నేనేదో డ్రెస్ మార్చుకున్నాను, ఇందాక చెప్పే చూడండి, ఏదో 4 పాటలు పాడతాను, వాక్యం చెప్తానంటే కుదరదు. శక్తి కావాలి ముందు. ఆ శక్తి పొందటానికి నీవు యోగ్యుడు కావాలి, అర్హత పొందాలి. అందుకనే పేతురు రాసిన 2వ పత్రిక 1:10 అంటాడు, నీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు 1:10 అది. నాకు ఆత్మే రావట్లేదయ్యా, నేను అభిషేకమే పొందలేదంటే, నీకు పరిశుద్ధ ఆత్మ రాలేదంటే అర్థం ఏంటి? దేవుడు ఏర్పాట్లో ఉన్నట్ట? పరిశుద్ధ ఆత్మే రాకుండా సేవట చేస్తావు నువ్వు. వాక్యంలో ఏమని రాయబడింది? తాను పిలుసుకొనిన వానికి కొలత లేని ఆత్మనిస్తాడంట. యోహాను సువార్తలో ఉంటుంది. ఇప్పుడు నీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు జాగ్రత్త పడండి. అంటే నువ్వు పిలవబడితే ఏమి రావాలి నీ మీదకి? యోహాను సువార్త
ఆ 3:34. చూడండి, పిలుసుకొని పంపిన వానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 3:34 గంట తీసారా? చదువు, నువ్వు చదువు. యోహాను సువార్త. దేవుని స్తోత్రం కలుగునుగాక. పిలుచుకొనిన వానికి చూడండి, ఏం లేకుండా, కొలత లేకుండా అభిషేకం ఉండాలి. ఎవరండి మీరు? పాస్టర్ గారినండి. ఎవరండి? నా పేరు రెవరెండ్ జాన్ కుమార్ అండి. ఓకే, మంచిది. పరిశుద్ధాత్మ పొందావా? అయ్యో, పరిశుద్ధాత్మ పొందటం అంటే ఏంటండి స్పెషల్గా? అది తెలియదు నీకట్టయితే. దేవుని స్తోత్రం. పిలుపు ఉన్నవాడికి దేవుడు ఏమిస్తున్నాడు? కొలత లేని అభిషేకం అనే శక్తి ఇస్తున్నాడు. నేను మిమ్మల్ని ఇది గుచ్చి ఎందుకు చెప్తున్నానంటే, ముందు మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాలి. హల్లెలూయా. శక్తి కొరకు కనిపెట్టండి సేవ చేయాలంటే. ఈ రోజున చాలామంది పెద్ద పెద్ద అడావుళ్ళు చేస్తున్నారు, సేవ అని. ఇవన్నీ రేపేమైపోతాయి? అగ్నిలో కాలిపోవటమే. చాలామంది అడావుడు చేస్తున్నారు. జనములు కూడా గుంపులు వేలాది లక్షలాది మంది కూడా వెళ్తున్నారు. అంత అడావుడే. దేవుని చిత్తమైన సేవలు కాదు. పిలవబడిన వాడు అహరోను పిలవబడినట్టు ఉండాలి పిలుపు. అందుకని నీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నటకు జాగ్రత్త పడండి. ఆ పిలుపు పొందిన వారికి కొలతలేని ఆత్మను దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఆత్మే శక్తి అంటే అది ఎక్కడి నుండి రావాలి? సియోనులో నుండి. ఎక్కడి నుండి రావాలి? నీ కాడేమి లేదయ్యా. మా కాడ వెండి బంగారాలు లేవయ్యా. అపోస్తులుడైన పేతురు అంటున్నాడు, వెండి బంగారములు అటది ఏముంది? మాకు కలిగినది అది. హల్లెలూయా. మా కాడ వెండి బంగారాలు, నో సిల్వర్ అండ్ గోల్డ్. హల్లెలూయా. నో సిల్వర్ అండ్ గోల్డ్ ఫ్రమ్ మీ. ఏముంది? శక్తి ఉంది. ఆ శక్తి ఉండాలి సేవకుడికి. దేవుని స్తోత్రం. కరువులు వస్తున్నా, పంటలు పండకపోయినా, నదులు నిండిపోయినా అంత ధైర్యం ఎందుకున్నాడు ఏలియా? అంత ధైర్యం ఏముంది లోనా? నేను ప్రార్థన చేస్తే వర్షం రమ్మంటే ఆగిపోమంటే ఆగిపోదు. నేను ప్రార్థన చేస్తే అగ్ని దిగమంటే ఆగమంటే ఆగిపోద్ది. ఏంటిది? అది పవరు. మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. యాకోబు పత్రిక 5:17. మన వంటి స్వభావం కలిగిన. ఇవన్నీ నేర్చుకోండి సేవకులారా, మీరందరూ నేర్చుకోండి. వాక్యాన్ని బాగా ధ్యానించండి, పవర్ పొందండి, పరిచర్య చేయండి. దేవుడు మిమ్మల్ని ఘనంగా వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏర్పాట్లో ఉన్న వ్యక్తులు ఒకటి సిగురించాలి. ఏం చేయాలి చెప్పండి? సిగురించాలి. ఎక్కడ సిగురించాలి? ఎలాంటి పరిస్థితిలో సిగురించాలంటే కటిక శోధనలలో కూడా సిగురించాలి. వాక్యం చెప్తుంది. ఇంకొక వాక్యం చదవండి. యెషయా గ్రంథము 53:2. 53:2 అయ్యా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వాక్యం. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఇక్కడ గమనించండి. అతను అంటే ఎవరండి? హూ ఈజ్ హీ? జీసస్. ఎస్. ఇప్పుడు లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క అంటున్నాడు. చూడండి, ఎండిన భూమిలో ఎలాంటి మొక్కలు ఉంటాయి? ఎండిపోయిన మొక్కలే.
కానీ ఇక్కడ ఏమంటున్నాడు, మొలిసిన లేత మొక్క. లేత మొక్క ఎట్లా ఉంటుందండి ఎండిన భూమిలో? ఇక్కడ ఎండిన పరిస్థితి అనగా శోధనలు, శ్రమలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. దేవుని యొక్క పరిచర్యలో ఎన్నుకోబడిన తర్వాత కొన్నిసార్లు ఘనతలు వస్తాయి, కొన్నిసార్లు ఘనహీనతలు, కొన్నిసార్లు విజయోత్సవాలు ఊరేగిస్తారు. కొన్ని సందర్భాలు అసలు ఎవడు పట్టించుకోడు. కొన్ని సందర్భాలు రాజభోజనం దొరికింది, కొన్నిసార్లు వాళ్ళు తినడానికి మెతుకులు కూడా ఉండవు, కొన్నిసార్లు 10 మందికి ఇవ్వడానికి కట్ల ఉంటాయి డబ్బులు, కొన్నిసార్లు తడుముకుంటే రూపాయి ఉండదు నీ దగ్గర. ఇది ఎండిన స్థితి అంటే. అలాంటి పరిస్థితిలో కూడా ఏం కోల్పోకూడదు? జీవాన్ని, నీలో ఉన్న ఆనందం, సంతోషం, ఆ పిలుపుని, ఏర్పాటుని గుర్తు తెచ్చుకొని ఆ కష్టంలో, శ్రమలో, బాధలో బహుగా ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి. హబక్కూకు అంటాడు, అంజూరపు చెట్లు పూయకపోయినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, శావని వచ్చాను నేను. అబ్బే ఆ శావ ఏదో నాకేమీ అంత నచ్చట్లేదు. దేవుని స్తోత్రం. ఏదో వచ్చాను అడావుడిగా. ఏమనుకొని వచ్చారు? ఓ అన్న కారులో తిరుగుతున్నాడు, మనం కూడా కొద్ది కాలానికి కారులో తిరగచ్చు. అన్న విమానాల్లో తిరుగుతున్నాడు, మనం కూడా తిరగచ్చు. ఓకే, ఆ రోజు కూడా వస్తుంది. ఆమేన్. అది రావని కాదు, వస్తుంది. ఇప్పుడు గుర్తించి ఇస్తాడు దేవుడు. నీ ప్రయాసను గుర్తించి, నీ కష్టాన్ని గుర్తించి అన్నీ ఇస్తాడు. నేను ఈ ఊరు వచ్చినప్పుడు 50 రూపాయలతో వచ్చా, 35 రూపాయలు అయిపోయింది, 15 రూపాయలు. ఒకే ప్యాంట్ చొక్కాతో 6 నెలలు గడిపాయి, మీకు తెలుసా? ఒకే ప్యాంట్ చొక్కాతో. హల్లెలూయా అని అన్నప్పుడు ఇక్కడ చినిగుంది. సరోజనమ్మ తెలుసుగా, ఇక్కడ సరోజనమ్మ కాలనీలో ఉండేది, మన ఓసన్న మందిరానికి వెళ్ళేదా. ఆమెకు నైట్ దేవుడు వెళ్ళి చెప్పాడంట, దేవుని స్తోత్రం, నా సేవకుడు బట్టలు లేకుండా ఉన్నాడని. ఒక జత బట్టలు తెచ్చిచ్చిందా. మంచిది. కుట్టుకూలికి డబ్బులు ఇలా 240 రూపాయలు కుట్టుకూలి. అవి కుట్టించుకోవడానికి అప్పుడు నాకు వారానికి వచ్చేది 4 రూపాయలు కానుక. ఎన్ని? 4 రూపాయలు కానుక. ఆ బట్టలు కుట్టించుకోవడానికి దగ్గర 2 నెలలు నేను పక్కన పెట్టాను. 2 నెలల తర్వాత ఒక అతనికి ఇచ్చా ఇక్కడ. వాడేం చేశాడు, ఆ బట్టలు తీసుకొని ముందే డబ్బులు అడిగాడు, ఇచ్చేసా. ఈ 240 ఎట్లా వచ్చినాయి అంటే అక్కడ ఇక్కడ మీటింగ్లకి వెళ్తుంటే ఇచ్చారు. ఈ డబ్బులు బట్టలు ఇస్తే ఇదంటారు చూడండి, మూలిగే నక్క మీద తాటికాయ పడినట్టు వాడు ఏం సమస్య వచ్చిందో నా బట్టలు అమ్మేసుకున్నాడు. దేవుని స్తోత్రం. బట్టలు అమ్మేసుకున్నాడు. నేను 2-3 సార్లు అడిగితే ఎక్కడో మిస్ అయినాయండి, అదండి ఇదండి అన్నాను. స్తోత్రం పో. అప్పుడు ఎవరో ప్రార్థన చేస్తే 40 రూపాయలు ఇచ్చారు. చందన బ్రదర్స్ అక్కడ జూపల్లి, దాని పేరేం పేరు, జాలయ్య మార్కెట్ దగ్గర పాత బట్టలు అమ్ముతుంటే 2 తెల్ల ప్యాంట్ తెల్ల సొక్క కొనుక్కున్నా. అవి కొన్న తర్వాత గజ్జి దగ్గరకుంది. హల్లెలూయా. గజ్జి ఎలర్జీ. ఎందుకని పాత ఏం చేస్తా, ఎవడు వాడాడో, ఏ గజ్జోడు వాడాడు తెలీదు. దేని స్తోత్రం. అంటే సాక్ష్యం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇక ఆ తర్వాత స్తోత్రం. అప్పుడు 2 అక్కయ్యలు ఏం చేశారంటే జనవరి రోజున నాకు ఒక జత బట్టలు కొన్నారు. 150 రూపాయలు డబ్బులు ఇచ్చారు. 150 రూపాయలు సరిపోవు కుట్టుకూరికి. ఆ జనవరి రోజు కొంత డబ్బులు వస్తే అప్పుడు కొనుక్కున్న ఒక జత బట్టలు. దేని స్తోత్రం. 2004 6 నెలలు వస్తే నేను మరలా బట్టలు కొనుక్కోవడానికి ఎన్ని నెలలు పట్టింది? జనవరి రోజు అంటే ఎన్ని నెలలు? 6 నెలల దాకా నాకు బట్టలు, దుప్పట్లేదు, బట్టలు కప్పుకోవటమే, సైకిల్ లేదు. ఇన్ని శ్రమలలో, శోధనలలో దేవుడు పరీక్షించిన తర్వాత ఆ తర్వాత ఇవన్నీ ఇచ్చాడు. దాని స్తోత్రం కలుగును గాక. అట్లాంటి పరిస్థితుల్లో వాస్తవానికి ఏదైనా మనకి ఏదన్నా పనో, ఉద్యోగమో, వ్యాపారం ఉందనుకోండి,
మనస్సు అట్లా ఆగిద్ది. ఎందుకులే ఈ బాధలు ఇవన్నీ మనం పడేది, మళ్ళీ వెళ్ళిపోదాం. కానీ నాకు పిలుపు గుర్తొచ్చేది. దేవుడు ఇచ్చే టయానికి ఇస్తాడులే, మనం వెనక్కి తగ్గకూడదని. అదే సమయంలో మళ్ళీ కొంతమంది పాస్టర్లు నన్ను భయంకరంగా విమర్శించేవాళ్ళు. నేను పరీక్షల మార్గం గుండా వెళ్తుంటే నాకేదో ఇంకా చెమటగా రకరకాల మాటలు అనేవారు. భయపడలా. ప్రతి మాట, ప్రతి శోధన అన్నీ మోసుకొని వచ్చి ప్రభువుకి చెప్పేవాడిని. ప్రభా వాళ్ళు ఇట్ట అన్నారని. ప్రభు ఎన్నో కళలో దర్శనాలు చూపించేవాడు. ఎన్నో కళలో దర్శనాలు. వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను. అదే నా వాగ్దానం, అదే నా వాగ్దానం. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, మీకు ఒక టైం వస్తుంది, అప్పుడు దాకా ఎదురు భరించండి. రాగానే మహా భక్తులైన దైవజనులు కూడా రాగానే విమానాలు ఎక్కల, రాగానే గొప్ప గొప్ప అని చేయలే. పరిచర్యలో కూడా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది. నీ పట్ల ఒక ప్రణాళిక, నా పట్ల ఒక ప్రణాళిక. ఈరోజు అందరం కలిసి ఉన్నాం. రేపు మిమ్మల్ని దేవుడు ఎక్కడ తీసుకెళ్తాడు నేను ఆపలేను. దేవుని స్తోత్రం. దేవుడు వాడుకోదలిచినప్పుడు, ఇప్పుడు సౌలు ఉన్నాడు, సౌలు కంటే ఘనంగా దావీదును వాడుకోవాలనుకున్నప్పుడు సౌలు వ్యసన పట్టడం వలన ఏమైనా ఉపయోగం ఉందా? అతనికి అది కీడైంది. అది అలాగే రేపు దేవుడు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడన్న మీకు తెలియదు. ఎందుకంటే ఆయన ఏర్పాటు అట్లా ఉంటుంది. ఇప్పుడు వాస్తవానికి నన్ను రక్షించిన ఆత్మీయ తండ్రి, నన్ను ఆత్మీయంగా బలపరిచిన గురువు, వీళ్ళిద్దరి కంటే ఎక్కువ ప్రాంతాలు నన్ను తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం. వాళ్ళకేం వ్యసనం లేదు. వాళ్ళు గొప్పగా చెప్పుకున్నారు, నా ఆత్మీయ కుమారుడు, నా శిష్యుడని గొప్పగా చెప్పుకున్నారు. తప్పులేదు. అట్టాగే మీరు ఈ రోజున నిలబడ్డారు. నిలబడితే మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తాడో ఎవరు ఊహించరు. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా. గట్టిగా చెప్పండి. మీరు వెళ్ళాలి, అనేక ప్రాంతాల్లో వాడబడాలని, అంతే. ఎందుకంటే నేను కూడా వ్యసనం, ద్వేషం, లేకపోతే అనిసి పట్టాలి, తొక్కాలనే మైండ్ లేదు. కాకపోతే యుద్ధం తెలియకుండా వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటారని ఒక భయం ఉంది మీ గురించి. దేవుని స్తోత్రం. యుద్ధం రానుండి యుద్ధానికి పంపిస్తే ఏమైద్ది? అంతే, సాతాను చేతులు బలైపోతారు. ఇక బైబిల్ అక్కడ పడేస్తారు. హలో, ఎక్కడున్నా? ఏదో రింగు అవుతుండండి పాస్టర్ గారు, ఎవరో ఒక అబ్బాయి అటు పెట్టిపోయాడు. ఏడున్నాడంటే వాడు ఏమైపోయాడు? జంపు. ఒక అతను మనం వాడు పెట్టేం గుర్తుందో లేదో, ఏడా ఇంకొల్లు వాడిని ఆడు వదిలిపెడితే పోయి మార్కాపురంలో తేలేడు. దేవుని స్తోత్రం. ఫోన్ చేస్తే నీకేనా కనపడింది? జక్రయ్యకి అద్దంకిలో కనపడ్డాడంట బస్ స్టాండ్. చెప్పలా, ఏదో అనుకూలంగా దగ్గర పాటులో సేవ చేద్దామని అనుకుంటారు. ఇక అది జీవితాంతం అది ఏర్పాట్లో లేని సేవ. అర్థమైందా? మా బంధువులకు దగ్గరికి ఉండాలి, మా వాళ్ళకి దగ్గరికి ఉండాలి. వాస్తవానికి అసలు ఈ ఊర్లో ఉంటాయని నాకు ఇష్టం లేదు. ఎందుకంటే కొంతమంది నాకు బంధువులు ఉన్నారు. ఈడ ఒకటే మాట చెప్పాడు దేవుడు, ఎవరు ఉన్నా లేకున్నా వాళ్ళు నీవారని అనుకోమాక అన్నాడు. అసలుకి దేవుని స్తోత్రం. ఇప్పటికి అట్లానే ఉండేది. వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ, వాళ్ళ దగ్గర పోయి కూర్చోవడం కానీ, అట్లాంటి ఏ రోజు విశ్వాసుల దగ్గర కన్నా విజిటింగ్కి వెళ్తా కానీ వాళ్ళ దగ్గరికి ఎవరన్నా మిమ్మల్ని పంపిస్తున్నా విజిటింగ్లకి. అర్థమైందా? మీరు చూస్తున్నారు కదా. ఎలా నేను ఎందుకని ఇట్లా కొన్ని మన పిలుపుని ఏర్పాటు దెబ్బ కొట్టే పరీక్షలు వస్తాయి. అలాంటప్పుడు జాగ్రత్తగా నిలబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. 6 నెలల తర్వాత ఒక జత, 6 నెలల తర్వాత ఒక సైకిల్. ఎన్ని? ఒక సైకిల్. 6 నెలలు అంటే అప్పుడు సేవకు వచ్చి 6 నెలలు కాదు, అప్పటికే 2000 నుండి 2004 అంటే 5 ఏండ్లు అయింది అప్పటికే సేవకు వచ్చి. 5 ఏండ్ల దాకా సొంత సైకిల్ కొనుక్కోలేకపోయాం. సొంత సైకిల్ ఈ రోజున రాగానే విమానాలు ఎక్కాలంటే కుదరదు. దేవుని స్తోత్రం. అలాంటి హెచ్చువాటి యందు మనసు ఉండకూడదు మనకి. రోమపత్రిక చదవండి ఒకసారి. హెచ్చువాటి యందు మనకి మనసు ఉండకూడదు. హెచ్చువాటి యందు కాకుండా, ప్రభువా నీ మహిమ కొరకు నీవు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచినా,
దీన స్థితి యందున సంపన్న స్థితి యందున నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి. ఎవరన్నారన్నమాట? అపోస్తుడైన పౌలు. దీన స్థితి యందును, పౌలు అంటాడు, దీన స్థితి యందును సంపన్న స్థితి యందును నేను ఎరుగుదును. దైవజనులు దాని మీద ఒక పాట రాశారు. హల్లెలూయా. కానీ అసలు ఆ మాట అన్నది ఎవరు? అపోస్తులుడైన పౌలు అన్నది. దీన స్థితి యందును సంతోషించాం. వస్త్రాలు లేనప్పుడు సంతోషించాం. తినడానికి ముద్దలేనప్పుడు, 3 రోజులు అన్నం లేక బాగా ఆకలి అయిపోతుంది. నా ప్రియదేని బిడ్డలారా, ఇక్కడ నుండి ఆ సైకిల్ వేసుకొని చవడారం అనే ప్రాంతం తొక్కుకుంటూ వెళ్తే ఒక్క ముద్ద దొరకల. ఆ రోజు దారిలో ఎవరో దోసకాయ అయితే తిని కుట్టు తీసుకొని, ఈ ఓబులనాయుడు కాలువ తెలుసుగా మీకు? ఓబులనాయుడు కాలువ, కాలేజ్ సెంటర్ దగ్గర, ఆ కాలం అక్కడ ఓబులనాయుడు పాలెం దగ్గర బోర్ల పడుకున్నాను. అంటే అల్లాడిపోయి. అలాంటప్పుడు కూడా పరిచర్యను విడిచిపెట్టిపోకుండా దేవుడు ఆయన కృపించి కాపాడాడు. ఆ పక్క ఇంట్లో వాళ్ళు ఫోన్ అంటే కబురంపించి, ఎందుకు అన్ని కష్టాలు పడింది, సబ్బులు లేవంట, దుప్పట్లేదంట, బట్టలు కూడా ఒకే జత అంట, ఎందుకు ఇంత హీన పరిస్థితి అని చెప్పి ఇట్లా మాట్లాడుతుంటే, మళ్ళీ వాళ్ళతో ఏడ కాంటాక్ట్ అయితే అంటే వాళ్ళకి దగ్గరగా ఉంటే ఈ పిలిపి ఎక్కడ పోగొడతారని చెప్పి వాళ్ళు కూడా దూరంగా పగలంతా ఏడవసారి సేవ చేయటం, రాత్రి అంతా కొండల్లో పడుకోవడం. ఈ పేరుచెర్ల రైల్వే స్టేషన్ కొండ, అక్కడ ఇక్కడ, నేను దాదాపు చాలా కొండల మీద పడుకున్న ఏరియాలో. తెల్లారి సరికల మొత్తం దుమ్ము పట్టిపోయి ఉండేది. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని ఈ కర్రల్ని ఎట చీకట్లో ఉంచుతున్నాడో అదే రీతిగా మనల్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు. ఇట్లాంటి శ్రమలలో కూడా మనం సిగురించాలి అంటే ఈ సిగురించే అనుభవం జీవానికి సాదృశ్యం ఒకటి, ఇంకా కొన్నిటికి సాదృశ్యంగా ఉంది. త్వరగా చెప్తాను, రాసుకోండి. ఇప్పుడు కర్ర సిగురించిందంటే దేవుని యొక్క వాక్యములో, నా ప్రియదేని బిడ్డలారా, మనము శోధనలు అనే కటిక చీకటి లాంటి పరీక్షలలో మనము సిగురిస్తూనే ఉండాలి. సిగురించుట అనే వాటి యొక్క ఆత్మీయ అర్థం ఏంటంటే, ఒకటి, ఆ శోధనల మధ్యలో సిగురు అంటే మహిమకు సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథం 4:2, మనము ఈ శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఈ శ్రమల మార్గంలో వెళ్తున్న మనము వేరొక మహిమ లేని సేవ వైపు తిరగకూడదు. దేవుడు మనకు అనుగ్రహించిన మహిమ గల సేవనే మనం చేయాలి. హల్లెలూయా. ఆ దినమున చూడండి, సిగురు దేనికి సాదృశ్యం? మహిమకి. కొన్ని సందర్భాలలో నిజాయితీ కలిగిన సత్యమైన సేవ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈ ఇబ్బందులు కలుగుతున్నప్పుడు జనరల్గా మారిపోదామనిపిస్తుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మీకు అర్థమైందా? ఇప్పుడు మనము సేవా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత వాక్యానుసారమైన పరిచర్య చేస్తూ ఉంటే, శోధనలో శ్రమలు ఎక్కువైనప్పుడు మనకి మహిమ గల సేవ చేయాలనిపించదు. ఆ శ్రమలో తప్పిపోయి జనరల్గా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఆ సందర్భంలో సాతాను అనేక మంది జనరల్ పాస్టర్లను చూపిస్తాడు మనకి. ఈ జీతాలు తీసుకొని సేవ చేసే వాళ్ళు కొంతమంది, అర్థమైందా? ఈ జనరల్గా డబ్బు కోసం ప్రలోభపడి కొంతమంది ఈ డబ్బుకి బానిసలైపోయి సేవకులలో ఈ సత్య సంబంధమైన సేవ కాకుండా, విశ్వాసాలను గద్దించకుండా, బుద్ధి చెప్పకుండా, ఏమంటారో వాళ్ళు పోతే ఏడ కానుకలు పోతాయో, ఏడ దశమ భాగాలు పోతాయని దేవునికి ఇష్టం లేని పరిచర్య చేస్తారు. అందుకే మేక గ్రంథంలో ఉంటుంది,
వారి యాజకులు కూలికి బోధిస్తున్నారు. ఏం చేస్తున్నారు? కూలికి బోధిస్తున్నారు. అంటే ఏ సంఘం అయిపోయింది ఇప్పుడు? జనరల్. కానీ నీవు శ్రమలలో, ఇబ్బందులలో, పరీక్షలలో కూడా మహిమగల పరిచర్యే చేయాలి. ఇక్కడ సిగురు అనగా మహిమకి సాదృశ్యం. ఆ సిగురు అనే మహిమను నువ్వెప్పుడు కోల్పోకూడదు. అపోస్తుడైన పౌలు అంటున్నాడు, మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడము. ఏం చేయం? మహిమగల పరిచర్య పొందినందున అధైర్యపడం మేము. అర్థమైంది? పరిచర్యలు జరుగుతున్నాయి. ఏ పరిచర్య కావాలి దేవునికి? మహిమలు కనపడాలి. అక్కడ దేవుని మహిమ కనపడాలి. సంఘములో ఏదో సినిమా హాల్ లాగా తయారు చేయమని కాదు. మందిరంలో ఏం కనపడాలి? మహిమ కనపడాలి. ప్రార్థన చేసుకున్నాను, దేవుని మహిమ కనపడింది అయ్యా. చిన్న పాక ఉండేది స్టార్టింగ్లో, ముక్కి మూలిగి ఒక 20 మందికి చిన్న పాక వేసాం. ముక్కి మూలిగి అంటే లేని పరిస్థితి. దానికి పైన తాటు ఎగలేసుకోవడానికి డబ్బులు లేవు. ఒక ఆమె ఎక్కడి నుండో వచ్చింది, రేపల్లి దగ్గర నుండి, ఈ కాలనీలో ఉండేది. కాలనీలో ఈ అబ్బాయి చిన్న పిల్లోడు, చిన్న వయసు ఈ అబ్బాయిది. ఇక్కడ సేవని పెట్టాడు. ఈ పాకలో నిజంగా దేవుడు ఉన్నాడా అని నేను వినకుండా ఒక మీటింగ్కి వెళ్తే, ఆమె అప్పుడు దాకా ఒక వారం 10 రోజులు, వారం కాదు, ఒక నెల 2 నెలలు ప్రార్థనకు వస్తూ అసలు దేవుడు ఇక్కడ ఉన్నాడా లేదా తెలుసుకుందామని ఏం చేసిందంటే, నేను లేనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంది. ఈరోజు ఇక్కడ దేవుని మహిమ కనపడితే ఉంటా, లేదంటే ఇంక చర్చి మానేద్దామని. దేవుని స్తోత్రం. ఏం జరిగిందో తెలియదు. నేను నైట్ వచ్చా, రాగానే టక్కన వచ్చి కాలు పట్టుకో, ఏమైందమ్మా అన్న. అయ్యా నేను నిన్ను అనుమానించానయ్యా, నువ్వు చిన్నపిల్లడు కదా, ఈ చిన్న పాకలో దేవుడు ఆడుంటాడు అనిపించింది. నేను మోకాళ్ళొంచి ఉదయం నుండి ప్రార్థన చేసుకుంటున్నాను, నువ్వు వాక్యం చెప్తున్నావు చూడు. బలిపీఠం. బలిపీఠం అంటే ఏంటిది? చిన్నది, ఒక 10 బ్రిక్స్ పెట్టుకొని మట్టి వేసుకొని ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక పెట్టె పై బాక్స్ది ఒక కర్ర, ఆ పాక కడుతున్నప్పుడు ఈ కర్రలు మిగులుతాయి కదా, ఆ మొక్కను ఒకటి తీసుకొచ్చి పెట్టి ఇంక అదే బలిపీఠం. ఇట్లా డూగుతూ ఉండేది అది. దేవుని స్తోత్రం. అట్లా అనుమానించానయ్యా. నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఆ వాక్యం చెప్పే దగ్గర నుండి ఒక సూర్యుని యొక్క మహిమ నన్ను కొడితే, అంటే అవి ఆ వెలుగు ప్రకాశ కిరణాలు నా మీద పడితే నేను ఎగిరి దూకి అనగబడిపోయానయ్యా. దేవుని మహిమ ఎక్కడుందయ్యా అన్నది. గట్టిగా చెప్పండి హల్లెలూయా. పానిలే, నువ్వు నా డౌట్ కూడా క్లియర్ చేసావమ్మా అన్న. ఎందుకని? శ్రమలో బాధలు గుండా వెళ్తున్నాను కదా, నేను వెళ్తున్న మార్గం కరెక్టా కాదని నాకు డౌట్ వచ్చింది అప్పుడు. దేవుని స్తోత్రం. పరీక్షలలో రకరకాల డౌట్లు వస్తాయి. ఎట్లా అంటే, ఎగ్జాంపుల్, బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభువారిని ఏమన్నాడు? ఆయన చెప్పులు వారు ఇప్పటానికి నేను అర్హుడను కాదు, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లని ఘనంగా చెప్పిన ఈ యోహాను జైల్లో పడినప్పుడు, రాబోయే వాడవు నీవేనా, ఇంకెవరో కొరకైనా మేము ఎదురు? ఎందుకు వచ్చిండే డౌట్? ముందు పొగిడావుగా, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నావుగా, చెప్పులు వారు ఇప్పటానికి కూడా నేను అర్హత లేదన్నావుగా. ఇప్పుడు శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది నీకు డౌటు? సేవకుడు శ్రమలలోనే డౌట్తో ఉంటాడు. శ్రమలు వచ్చినప్పుడే డౌట్లు వస్తాయి. అసలు నేను దేవుడు పిలుపుని వచ్చేసా, వ్యాపారాన్ని వదిలిపెట్టుకొని వచ్చా, నా ఉద్యోగం వదిలిపెట్టుకొని వచ్చా, నేనేమన్నా తప్పు చేశానా అని డౌట్లు వస్తాయి. జకరాయికి వచ్చినట్టుంది ఎప్పుడో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వస్తుంది. నేను తొందరపడి ఉద్యోగం వదిలేసి వచ్చానా, వ్యాపారం వదిలేసి వచ్చానా? శ్రమలలో పరీక్షించబడుతున్నప్పుడు మహాపరిశుద్ధుడైన అగ్ని లాంటి దైవజనుడు యోహాను గారికి ఏమొచ్చింది? డౌట్ వచ్చేసి, రాబోయేవాడవో నువ్వేనా, లేకపోతే ఇంకెవరి కొరకైనా ఎదురు? జనం గుంపులు గుంపులు వెళ్తుంటే యోహాను దగ్గరికి, అడవిలో ఉన్న రెల్లును చూడటానికి వెళ్తున్నారా అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? రెల్లు అంటే ఏంటి? గాలికి. ఒకప్పుడు గట్టిగా నిలబడ్డ ఈ యోహాను ఇప్పుడు ఏమవుతున్నాడు? విశ్వాసం అన్నీ పోయినాయి, పవర్ చచ్చిపోయింది. రాబోవాడు నీవేనా? మళ్ళీ ఎందుకు వచ్చింది డౌట్?
శ్రమలలో, బాధలలో, అసలు చివరికి దేవుడి మీద కూడా డౌట్లు వస్తాయి కొంతమందికి. అలాంటప్పుడు కూడా దేవునికి ఇంకా దగ్గర అయిపోయి సేవా రూటు మార్చకూడదు, అనుభవాలను మార్చకూడదు. దేవుడు మనకిచ్చిన మహిమగల పరిచర్య చేస్తూనే ముందుకి సాగిపోతూ ఉండాలి. ఇప్పుడు చాలా మార్చేస్తున్నారు. దేవుడు ఎప్పుడు మారడు, ఆయన ఉపదేశం ఎప్పుడు మారదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. సిగురించటం అంటే నెంబర్ 1 మహిమ, నెంబర్ 2 పరిశుద్ధత. యెషయా గ్రంథం 6:13. 6:13. దానిలో 10వ భాగం మాత్రము ఎడవబడినను అదియును నాశనమగును. సింధూరం మస్తకి వృక్షములు నరకబడిన తర్వాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును. అట్టి మొద్దు నుండి అది సిగురు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకి. శ్రమలలో, బాధల్లో, కష్టాలలో నువ్వు సిగురించాలి అంటే 1 మహిమగల పరిచర్య చేయాలి, 2 పరిశుద్ధమైన పరిచర్య చేయాలి. ఆ కొంచెం లూజిద్దామా, కొంచెం సల్లు విడుద్దామా, పట్టుడు పీడుద్దామా సేవలో? దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మధ్య కొంతమంది చూడండి, వాక్యం ఎరిగారో ఎరగలేదు తెలియదు కానీ సేవకులు బోల్తా పడుతున్నారు. ఏదో ఊహించుకొని సేవ స్టార్ట్ చేశారు. మరి పెంతుకొస్తూలాగా ఉండాలంటే మనం ఏడుంటాం? హల్లెలూయా. మరి పెంతుకొస్తూలాగా ఉండాలంటే మనం ఏడుంటాం? ఇప్పుడు ఏం చేస్తావు? నీ సొంత మైండ్ ఉపయోగిస్తావా? ఉపయోగించే కదా నక్షత్రాలు కట్టమంటుంది. మహిమగల సేవ ఏమవుతుంది? ఇప్పుడు మట్టిలాగా మారిపోతుంది. దానికి పునాది వేసిన దైవజనులు ఎంత శ్రమ పడ్డారు, ఎంత కన్నీళ్ళు విడిచారు. పరిచర్య కొరకు సంఘక్షేమమే నా ప్రాణం అనుకున్న సేవకులు కొద్దిగా సల్లిడిద్దామంటే మళ్ళీ 60 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళాడు ఒక వ్యక్తి. ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ వెనక్కి. ఇంక జనరలే, నక్షత్రము కడితే ఇక జనరల్ అయిపోయినట్టు సేవ. దేవుని స్తోత్రం. అప్పుడు గ్రహించాలి, పరిశుద్ధమైన సేవ ఏమవుతుంది? పాపపు సేవగా మారుతుంది. ఎట్లా అంటారా? పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి కింద నేల అందే గాని దేని రూపము చెయ్యకూడదు. నిర్గమాకాండం 20:3 విమర్శించడం కాదు నేను అంటుంది. కొంతమందిలో నీతి నేర్చుకోవాలి, కొంతమందిలో పాఠాలు నేర్చుకోవాలి. ఏ ఉద్దేశం అన్నా కానివ్వండి, మహిమను, పరిశుద్ధతను విడిచిపెట్టి మనం ఎంత సిగిరించినా అది దేవునికి ఇష్టమైనది కాదు. అది మనం ఎట్లుంటే మనం ముందుకెళ్ళాలి. అసలు నువ్వెవరో నడిపించడానికి? పౌలు ఏమన్నాడు? నేను విత్తాను, అపోల్లో నీళ్లు వృద్ధి చేసేది ఎవరో? నువ్వెవరు వృద్ధి చేయడానికి? సేవనే మినిస్ట్రీ నువ్వెవరో డెవలప్ చేయడానికి? మనసులా చేసేది డెవలప్. సొంత ఆలోచనలు పరిచర్యలు ఎంటర్ చేయకూడదు అసలుకే. మా గురువు గారు మాకు చెప్పింది అదే. దావీదయ్య గారు, ఎంత పరిస్థితి వచ్చినా, ఎంతమంది జనం వచ్చినా రాకపోయినా ఉపదేశ క్రమాన్ని మాత్రం మార్చడానికి వీల్లేదు. హల్లెలూయా. మార్చకూడదు. లోకం మారిపోయినట్టు మనం మారకూడదు. ఆయన మారని దేవుడు, ఆయన వాక్యం మారదు. భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలో తరం 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 సేవ మారుతుంది అనుకోండి. అది ఏ సేవ? అది ఓసరవెల్లి సేవ అయింది. ఓసరవెల్లి మారిద్దే లేదా? రంగులు ఏంది అంట ఇది అంటారు చూడండి, అడిగేవాళ్ళు లేకపోతే ఇష్టానుసారం అయిపోతుంది. అక్కడదే అంటున్నాడు, పరిశుద్ధ సిగురు. ఏ సిగురు? పరిశుద్ధ సిగురు. హల్లెలూయా. పరిశుద్ధ సిగురు ఉండాలా. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవుదాంలే. అంత గట్టిగా అయితే మళ్ళీ కష్టం. అంత గట్టిగా అయితే కష్టం. దేవుని స్తోత్రం కలుగును గాక. చూసి ఉన్నట్టు పోదాంలే. ఎందుకంటే సేవ మనం బాగా డెవలప్ చేయాలి. నువ్వెవడు అసలు చేయటానికి? సేవ డెవలప్ చేయటానికి నువ్వెవడవే? దేవుడి సేవ అది. ఎవరు చేయాలా? మనసులో చేసేది సేవ.
వాడు ఎంతటి వాడైనా సరే లెక్క లేకుండా సత్యానికి విరోధంగా ఉంటే గట్టిగా మాట్లాడాల్సిందే. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎదిరించారనింది బైబిల్లో. తప్పుడు బోధకులను ఏం చేశారు? వాడు ఎంతటి వాడైనా నాకు లెక్కలేదు అంటాడు పౌలు. వాడు ఎంతటి వాడైనా నాకు లెక్కలేదని. వాక్యానికి విరోధముగా అంటే నేను ఎవరి గురించి మాట్లాడట్లా, చెబుతున్నా. సత్యానికి విరుద్ధమైన పనులు మనం ఎవరే చేయకూడదు. పరిశుద్ధమైన సేవ దేవుడు మనకు అప్పగించింది. మనకి ఈ ఉపదేశం తీసుకురావడానికి పరిశుద్ధులు ఎంత త్యాగం చేశారు, చేయలేదా? ప్రాణాలే త్యాగాలు చేశారు ఈ సత్యం మన దగ్గర తీసుకురావడానికి. ఈ రోజున ఇంతగా త్యాగం చేసిన సేవను తీసుకెళ్ళి ఒక్కసారి ఊరక ఏదో బూడిదలో కలిపిన పన్నీర్లాగా చేస్తానంటే నువ్వు తప్పిపోయావు. తప్పిపో. అది మొత్తం సంఘానికి, మినిస్ట్రీకి రుద్దొచ్చా? రుద్దకూడదా? మీరు చెప్పండి. ఉపదేశం పోయినట్టయితే. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని కలిపి చెరిపెడి వారము కాదు అంటాడు. చదవండి ఆ వాక్యం మేడం. కలిపి కలపకూడదు. నువ్వెవడో కలపటానికి. సత్యము అనే పరిశుద్ధమైన మహిమగల సేవలో ఆయన చెప్పినట్టు చేయాలి. మోషేకి గుడారముని ఎట్ట కట్టమన్నాడో అట్ట కట్టాలి. అది కాదు ప్రభా, ఇటు చేద్దాం అటు చేద్దామని మోషే ఏమైనా సలహాలు ఇచ్చాడా దేవుడికి? ప్రత్యక్ష గుడార విషయంలో ఆయన చెప్పింది చేయటమే మనం దాసులం అంతే. దేవుని స్తోత్రం. ఓ అక్కడ కాపీ గుడ్డు వచ్చాం, ఇక్కడ కాపీ గుడ్డు వచ్చాం, మార్చు చివరికి ఒక్క అగ్గి పుల్ల వేస్తాడు, భస్మం అయిపోద్ది అంతే. దేవుడు అంటాడు, చెత్తని, గడ్డిని, కర్రని, కొయ్యకాలను తీసుకొచ్చావు. ఇదే నీ సేవ? ఒక్క అగ్గి పుల్ల వేస్తే మొత్తం ఏమైంది? బూడిదే, బొగ్గు అయిపోద్ది. మహిమగల సేవ చేయాలంటే వెండి, బంగారం, వెలగల రాళ్ళు. వెండి ఎట్టాంటి సేవ చేయాలి మీరు? మనం ఎట్టాంటి సేవ చేయాలి? అన్న ఇట్ట కాదన్నా అట్ట కాదన్నా అంటే మంచి అయితే తీసుకుంటాం. వాక్యానికి విరుద్ధంగా ఉందంటే వద్దయ్యా, అలా చేయకూడదు. వాక్యం ఇలా ఉంది. దాని స్తోత్రం. అగ్నియే పరీక్షించును. ఎక్కడది? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. పరిశుద్ధ పరిచర్య దేవుడు మనకిచ్చింది. చదువు. వేయబడినది తప్ప. వేయబడింది తప్ప అంటే ఏంది? ఉపదేశం, చెప్పినది బోధ తప్ప. వాని పని కనపడును. నిలిచిన ఎడల చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. రెండో ఇది ఓకే. ఇక్కడ పునాది గురించి చెప్పాడు. ఆ పునాది క్రీస్తే. ఆ పునాది ఏంటి? అపోస్తుల బోధ, ఉపదేశం. ఇప్పుడు కలిపి చెరిపెడి అనే మాట 2 కొరింథీ 2:17 ఉంటుంది చూడండి. కలిపి చెరిపెడి మాటలు కాదు దేవుని వాక్యం అంటే. 2:17. ఆగండి. అంటే ఆ రోజుల్లో కూడా ఎట్లాంటి బ్యాచ్ ఉందనేగా. ఆ రోజుల్లో కూడా అపోస్తుల కాలంలో కూడా కలిపి చెరిపేస్తున్నారు వాక్యాన్ని. అట్ట కలిపి చెరిపేస్తే రేపు ఎంత నాశనం అవుతుందని తెలుసా? కాదండి, పరిస్థితులను బట్టి మేము మారుతున్నాం. ఎవడో మార్చడానికి వాక్యాన్ని? ఎవరివే? బైబిల్లో ఉన్న ప్రతి మాట మనుషులు ఊహించుకొని రాసిందే బైబిల్. దైవావేశం వలన కలిగిన నీ సత్యమైన వాక్యపు మాటలు ఇవి. ఎవడ కలపకూడదు. ప్రకటన గ్రంథం 22:18. ఎవడ కలపకూడదు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది కలుపుతున్నారని చెప్పి లొంగమాకండి.
అన్ని ఆచారాలకు చోటు వస్తుంది మందిరాల్లో. ఆ వ్యక్తి ఎంతటి వాడైనా సరే సత్యానికి విరుద్ధంగా ఉంటే తప్పని ఖండించడమే. ఆమేన్. తప్పు తప్పే. నువ్వు ప్రపంచం మొత్తం తెలిసినంత మాత్రాన నువ్వు చెప్పేది ఎట్టంటారు వాక్యానికి విరుద్ధంగా ఉంటే? చెప్పండి. రేపు ఒకవేళ నేను తప్పు చెప్పినా కూడా నా మాట కూడా మీరు నమ్మొద్దు వాక్యానికి విరుద్ధంగా ఉంటే. ఆమేన్. నేనెవడిని, నువ్వెవడు? రేపు సత్తే 4 రోజులు మురిగిపోతాం సమాధిలో. అంత మాత్రాన్ని వాక్యాన్ని జరుపుతావా? వాక్యాన్ని జరుపుతావా? వాక్యము నిమిత్తమే కదా పద్మాస్ దీవికి వెళ్ళింది యోహాను. దేని నిమిత్తం? ఈరోజు వాక్యం కొరకు సావంట్రా బాబు అంటే అలా వాళ్ళు మార్చారు, మనం కూడా కొద్దిగా మారుదాం, ఎట్ట మారుదాం అట్ట మారుదాం. ఏంటి నీ సొంత ఆలోచనలో? మీ సొంత ఆలోచనలు ఏంటి అసలుకి? అక్కడ అందుకే అంటున్నాడు ప్రకటన గ్రంథం 22:18, ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి చూడండి, ఈ వాక్యముతో మరి ఏదైనా కలిపిన ఎడల తెగుళ్ళన్నీ వాడి మీదకి వస్తాయి. ఉందా లేదా? ఈ తెగుళ్ళన్నీ వస్తాయి కలిపితే. దేవుని స్తోత్రం కలుగునుగాక. కలపడానికి ఎవరు నువ్వు? పౌలేమంటున్నాడు, కలిపి చెరిపెడి వాళ్ళము కాదు మేము. కలపటానికి వీల్లేదు, వాక్యాన్ని కలపటానికి వీల్లేదు. దైవావేశం వల్ల కలిగిన మాటలు ఇవి. దేవుడు నా ప్రియమైన బిడ్డలారా, అపోస్తులులనే ఒక పునాది, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మిమ్మల్ని మీరు కట్టుకుంటున్నారు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. దాదాపుగా ప్రపంచంలో పెద్ద సేవ మందే. అదేంటంటే ప్రపంచంలో నేను ట్రైనింగ్ పొందిన సేవే పెద్దది. ఎవరికి లేరు అంతమంది సేవకులు. నేనున్నప్పుడే 60,000 మంది పాస్టర్లు మా మినిస్ట్రీలో. ఎంతమంది? ఇప్పుడు 1,00,000 మంది దాకా అయ్యారు. నేను ఎందుకు వచ్చా బయటికి తెలుసు అసలు మీకు? హల్లెలూయా. పరిశుద్ధాత్మని గురించి తప్పుగా చెప్పారు వాళ్ళు. అందుకని చిన్నగా ఏమనకుండా రిజైన్ చేసి బయటకు వచ్చా. పాస్టర్లకు లీడర్గా ఉన్నప్పటికే 19 సంవత్సరాలకే. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే కలిపి చెరిపడి. పరిశుద్ధాత్మ అన్య భాషలు అంటే ఏదో నా మాట మాట్లాడతారు అన్య భాషలో, మీకు తెలీదా అన్న. బాగు తెలియదు. ఇంక మీకు తెలియనివాడు కాడ మేము నేర్చుకునేది. దేవుని స్తోత్రం. నీకే తెలియకపోతే దాని వివరణ లేకపోయావు. ఎన్ని వేల మంది? 60,000 మంది. మేము మన మినిస్ట్రీ కూడా 2 బస్సులు ఇచ్చాం మేము అప్పుడు. ఆర్ఆర్కే మూర్తి గారికి మన మినిస్ట్రీకి. హల్లెలూయా. కేరళలో ప్రతి విమానంలో మా గురువు గారికి ప్రతి విమానంలో వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక సీటు రిజర్వేషన్ అయి ఉంటుంది ప్రతి విమానంలో. సంవత్సరం మీద ఒకేసారి కట్టేస్తాడు ఆయన డబ్బులు. అంత పెద్ద సంస్థ. శబరిమలై అనే ఈ హిందూ టెంపుల్ ఉందిగా, అక్కడ ఒకే ఒక బిట్టు 2,000 ఎకరాలు ఉంది. ఒకే ఒక బిట్టు. ప్రపంచంలో ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియదు ఆ పాస్టర్ గారికి సంస్థ స్థాపించడానికి. ఆ రోజుల్లో చాలా మినిస్ట్రీలు వాళ్ళకి పరిచర్య చేస్తున్నారు. బస్సులు, వ్యాన్లు, సిస్టాలు, బైకులు కొనిచ్చే సమయంలోనే దేవుడు నువ్వే చేయాలి సేవ అని చెప్పినట్ట. దేవుని స్తోత్రం. ఆయన వేసుకునే 1 కోటు 3 కోట్లు అన్నీ వదిలేసి దేవుడి పిలుపు నిమిత్తమై సేవా నిమిత్తమై వచ్చాడు. రిక్తునిగా ఆయన చనిపోయే నాటికి కూడా 70-80 రూపాయలు సొక్క వేసుకుంది ఆయన. 100 రూపాయలు మహా అయితే. ఒకటే మాట అనేవాడు, ఈ లోకంలో ఏది మంది కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని నమ్మాడు. దేవుడు మనల్ని, మనం కూడా దేవుని పని నమ్మకంగా, అన్ని కోట్లు ఆస్తి ఉన్నా కూడా ఎక్కడ నాదని అనుకునేవాడు కాదు. అలాంటి తగ్గింపు కలిగిన మహాదైవజనుడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన దగ్గర ట్రైనింగ్ పొందిన వాళ్ళం మేము. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే ఈ మధ్యలో వాళ్ళకు తెలియలే ఆయన కేరళ వాడవటం వలన
ఇక్కడ ఆంధ్ర వాళ్ళకి వాక్యం సరిగా తెలియకపోవటం వలన ఆయనకి తెలుసని వీళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదని నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి వాక్యం గురించి. సరే దేవా స్తోత్రం అనుకుని వచ్చేసాను. ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, కలిపి చెరపకూడదు వాక్యాన్ని. ఆమె ఏం చేయకూడదు? మన సిగురు అంటే మహిమ గల పరిచర్య అయి ఉండాలి, పరిశుద్ధమైన పరిచర్య అయి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే 3, చిగురు అనగా నీతికి సాదృశ్యం. ఇప్పుడు అపవిత్రమైన సేవలు జరుగుతున్నాయి, పరిశుద్ధమైన సేవ జరగట్లా. అపవిత్రమైన సేవలు, అపవిత్రమైన ఆ చర్చిలలో డ్యాన్సులు, ఎగరటాలు, హల్లెలూయా ఎగురుతున్నారు లేదా? హల్లెలూయా అనుకుంటే ఎగురుడు మందిరాల్లో. పరిశుద్ధమైన సేవ. అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదని చెప్తుంటే ఏందా గంతులు, ఏందా ఎగురుళ్ళు? ఏందంటే దావీదు ఎగరలేదా అంటారు. దావీదు ఎట్లా ఎగిరాడు? దావీదు అసలు ఆయనకి వీళ్ళు చెప్పేదానికి ఏమైనా పోలికుందా? ఎగురుడు రోడ్ల మీద. వాళ్ళేం వినాయకుడి పండగకి వాళ్ళు ఆ రకంగా ఎగురుతున్నారు. ఈ మధ్య మన క్రిస్మస్ అని చెప్పి వీళ్ళు ఎగురటం ఎక్కువైపోయింది. అర్థమైంది మీకు? జై జై గణేష్ అని వాళ్ళు ఎగురుతున్నారు, హ్యాపీ క్రిస్మస్ అని. కాకపోతే మాట్లాడే పదాలే తేడా, ఇంకేమనుందా? మొత్తం ఈక్వల్. దేవుడు ఏమన్నాడు వాక్యంలో? అన్యులకు చేసినట్టు నాకు చెయ్యకుడి అంటాడు బైబిల్. అన్యుల్లాగా చేయకూడదు. ఈ క్రిస్టమస్లు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? యేసు ప్రభువారు చనిపోయిన 4 తరాల తర్వాత వచ్చినాయి ఇవన్నీ. యేసయ్య ఉన్న కాలంలో ఎన్ని ఉన్నాయా? చరిత్ర తెలియదు. క్రీస్తు శకం 323 సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి వీనస్ అనే దేవత డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్గా వీనస్ దేవత పుట్టినరోజు చేసేవాడు. ఆయన ఒక కారణాన్ని బట్టి క్రైస్తవుడు అయ్యాడు. ఈ పండగను తీసుకొచ్చి ఆ పండగలు ఇరికిచ్చాడు. ఇది ఎవరు పెట్టింది? ఇది కల్పించిందా కాదా? ఏ వ్యక్తిని అడిగినా వాక్యం తెలిసిన వాళ్ళు అదే చెప్తారు. సరే ఏదో చెయ్యి ఆరాధన, క్రీస్తు ఆరాధన ఎట్టవాడు జాతర తప్పులేదు. కానీ ఎగురుళ్ళు ఇవన్నీ ఏంది? మహిమగల పరిచర్య కాదు, పరిశుద్ధమైన పరిచర్య అవట్లా. ఏందనంటే మళ్ళీ మీరు అంటున్నారే. నిన్న ఒక పాస్టర్ని, నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉన్నాడు, ఉండబట్టలేక వాడిని పంపించే కొన్ని వీడియోలు. వాడు వితండవాదన ఆడుతున్నాడు నాతో, వితండవాదన ఆడుతున్నాడు. క్రిస్టమస్ అంటే అర్థం ఏందని అడిగా. యేసయ్య పుట్టుక అన్నాడు. పుట్టుక కాదు, యేసయ్య, CHRIST, క్రైస్ట్, MAS, మాస్, క్రీస్తు ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే ఆరాధన, క్రీస్తు ఆరాధన. ప్రతిరోజు మనం ఇళ్లలో చేస్తుంది ఏంటిది? ప్రతి ఆదివారం చేస్తుంది ఏంటి? అర్థమవుతుందా బాలాజీ? వారం చేసేది ఏంటిది? మళ్ళీ ఫలానా రోజు క్రిస్మస్, ఫలానా రోజు ఏంది ఇది? వాక్యం చదవండి. గలతీ 4:8 చదవండి. 4:8. మీరు దినములను, హల్లెలూయా, ఏంది అంత నిదానం చదువుతున్నా? గట్టిగా. మీరు దినములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏమైపోతుంది? బూడిదలో పోతుంది, బూడిదలో పోతుంది. ఇక్కడ గమనించండి. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. దినములను అన్నాడు, మాసములు అన్నాడు. దినాలంటే రోజులు, మాసాలంటే నెలలు, ఉత్సవ కాలములంటే పండగలు, ఫెస్టివల్స్. ఇవన్నీ మీరు ఆచరిస్తే నేను పడ్డ ప్రయాసంతా వాక్యం. ఆ రకంగా నిన్న యవనస్తులు నా దగ్గరికి వస్తే నేను వాక్యం చెప్పా. ఈ 2 రోజులు అదే చెప్తున్నా వాళ్ళకి. సాయంత్రం వచ్చి వాక్యం నేర్చుకుంటా. వాళ్ళలో ఒక అమ్మాయి అన్నదే, 'ఇంత కరెక్ట్గా వాక్యంలో ఉంటే ఈ అజ్ఞానులకి ఆడ తెలియకుండా పోయింది.
అది ఇది పరిస్థితి అన్నది. నేను స్తోత్రం కలుగును గాక. ఏడ తెలియకుండా పోయిందనంటే తెలుసు ఏం చేస్తున్నారు? కలిపి చెరుపుతున్నారు. మన ఊహలో మన తలంపులు జోడి చేయొచ్చు ఆ వాక్యంలో. దేని స్తోత్రం. చేయాలని నువ్వు చెయ్యి. నాకు ఇలా ఇష్టం ఉంది, నేను చేస్తున్నాను, మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదని తప్పులేదు. అందరు చేయండి అని అందరి మీద రుదితే గుడ్డివాడికి దారి చూపితే అందరు పోయి గుంట్లోనే కబడేది. మాసములు, దినములు, సంవత్సరాలు, ఉత్సవ కాలాలు ఎక్కడున్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ క్రిస్టమస్ కూడా ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభువారు చనిపోయిన 4 తరాలకే. ఎన్ని తరాలకే? 4 తరాల తర్వాత వచ్చిన పండుగ. ఎవడు పెట్టాడు ఇది? కాన్స్టంటైన్ ఒక చక్రవర్తి పెట్టింది. ఇది ఏ ఆరాధన? సత్య ఆరాధన అవుతుంది. అందుకని అంటుంది నీతి పరిచర్యలు ఏముండాలి? నీతి అనే చిగురు ఉండాలి. అంటే వాక్యమే నీతి అంటే. దేని స్తోత్రం. మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వాక్యం 7:7. చూడండి, మానవులు కల్పించిన పద్ధతిలో దేవోపదేశంలోని బోధించుచు. ఇప్పుడు ఈ పండగ కల్పించింది ఎవరో? అపోస్తులా? యేసయ్య? చెప్పండి అమ్మ, మీరు చెప్పాలా? ఎవరు కల్పించారు? చదువు వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి, ఈ క్రిస్మస్ అనే పండుగ ఎట్టొచ్చిందని అంటే చెప్తారు. లేదు, యూట్యూబ్ ఉందిగా, క్రిస్మస్ హిస్టరీ అని కొట్టండి, ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వస్తుంది. దాని డేట్ కూడా వస్తుంది దాంట్లో. క్రీస్తు శకం 300 సంవత్సరాల తర్వాత ప్రారంభమైనది అని వస్తుంది దాంట్లో. అంటే అంతకుముందున్న 3 తరాలు వాళ్ళు చేశారా ఇది అపోస్తులు? అంటే ఇది మధ్యన ఎందుకు వచ్చింది? ఎవడో ఒకడు కల్పించాడు. వాడి పేరే కాన్స్టంటైన్ చక్రవర్తి. హిస్టరీ అది. ఇప్పుడు కల్పించిన వాటితో దేవుని ఆరాధిస్తే ఏమవుతుంది? మానవులు కల్పించిన పద్ధతిలో దేవోపదేశంలోని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. గట్టిగా చెప్పండి. ఆమోసు 5:21 చదవండి ఒకసారి. 5:21 చక్క రాసుకోండి, తెలియని వాళ్ళకి తెలియపరచండి. ఆమోసు 5:21. ఆమోసు గ్రంథం 5:21. ఏం చేస్తున్నాడంట? మీ పండగలు నేనేం చేస్తున్నా? నా మాటలు మీకు అర్థమవును గాక. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏది నాయన ఇవన్నీ చెప్తున్నాడు అనుకుంటున్నారా? నిజాలు చెప్తున్నా. ఇంకెంతకాలం దాచిపెట్టాలి ఈ వాక్యాన్ని? అసత్యములు ఇంకెంతకాలం మోసం చేయాలి జనాన్ని? క్రైస్తవ్యం ఎటుపోతుంది? పరిశుద్ధాత్మ పొందండి అంటే అవి పొందడు. నక్షత్రం కట్టుకొని ఎగర్రా అంటే ఇదైతే సరదాగా ఉంటుంది. కట్నాలు కూడా కడతారు. దేని స్తోత్రం. ఇది బాగుంటుంది కదా సరదాగా. మారు మనసు పొందండి పొందడు. ఒకసారి నేను వినకొండ ఒక మీటింగ్కి వెళ్తున్నప్పుడు, ఆ మీటింగ్కి వెళ్ళే స్థలంలో కొంచెం టైం ఉంటే ఒక బజార్లో వెళ్తున్నా. సినిమా పాట పెట్టుకుని స్టిక్కర్లు వేస్తున్నాడు. ఏది? నక్షత్రానికి. ఎరా నువ్వు రక్షణ పొందావంటే ఎట్లా అన్నాడు? రక్షణ పొందావంటే ఎట్లా అంటున్నాడు? నక్షత్రం కడుతున్నావు అంటే ఏదో పండగ కదన్నా కడుతున్నాను. దాని స్తోత్రం. మనుషులు కల్పించినవన్నీ చేస్తే అది నిజమైన ఆరాధన, వ్యర్థ ఆరాధన ఉందా? దేవుడు కోరుకుంటుంది ఏంటి? యోహాను సువార్త 4వ అధ్యాయం చదవండి. దేవుడు కోరుకునే ఆరాధన ఏంటి? ఆరాధించువాడు ఆత్మతోను. ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోను. 4:24 దేవుడు ఆత్మ గనుక ఆత్మతోను ఆరాధింపాలి. అంటే పరిశుద్ధాత్మ పొంది
సత్యము అనబడుతున్న వాక్య ప్రకారం ఆరాధన చేయాలి. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏంటంటే, నీతి పరిచర్య జరగాల శ్రమలలో, కష్టాల్లో, బాధల్లో. మనకి ఇర్మియా గ్రంథం 23:5 చదివితే, యెహోవా ఇలాగ ఆజ్ఞించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును. చిగురు అంటే దేనికి సాదృశ్యం? నెంబర్ 1 మహిమ, నెంబర్ 2 పరిశుద్ధత, నెంబర్ 3 నీతి. అంటే చీకటి అనే శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో, కన్నీల్లో నీతిని వదలొద్దు, మహిమను వదలొద్దు, పరిశుద్ధతనే వదలకుండా దేవునికి ఇష్టమైన సేవ చేయాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. నీతి కలిగిన సేవ అంటున్నాడు. నీతి కలిగిన సేవ. నీతి అంటే ఏంటి? దేవుని మాటలు నీతి గలవి, దేవుని చిత్తము చేయుట నీతి కలిగినది, దేవుని ఆజ్ఞలు నీతి గలవి, దేవుని కట్టడల విధులు నీతి గలవి. సేవకుడు నీతి పరిచర్య చేయాలి. అందుకే వాక్యం చెప్తుంది, మొదటిగా నా నీతిని ఏం ఎతకాలి? నీతిని రాజ్యాన్ని ఎతకంటారా బాబు. మీకు తినడానికి ఆహారం అయ్యే, తినడానికి ఆహారం అదే వస్తుంది, కట్టుకోవడానికి వస్త్రాలు అయ్యే వస్తాయి. ముందు మీరు నీతిని ఎతకండి, రాజ్యాన్ని వెతకండి. సేవకుని కర్ర నీతి అనే సిగురుని కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీతి మాలిన సేవలు, నీతి మాలిన పరిచర్యలు, నీతి మాలిన మార్గాల్లో వెళ్తున్న ఏ సేవకుడైనా సరే ఒక దినాన దేవుడు అంటాడు ఏమని? ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, ఇప్పుడు నీతిమంతుడు నీతిమంతునిగానే ఉండనేమో, పరిశుద్ధుణ్ణి న్యాయస్థుడిగానే ఉండనేమో, అన్యాయస్థుడిని వాని క్రియలకు జీతం తీసుకుని వస్తున్నా. వాని క్రియలకు. నువ్వు చేసే సేవ ఎలాంటిది? అయ్యా నేను కూడా చేశావు ప్రభా. ఏం చేశావు? మహిమగల సేవ చేసావా? పరిశుద్ధమైన సేవ చేసావా? నీతి కలిగిన సేవ చేసావా? అసలు అవి తెలిసత్తేగా. ఇప్పుడు అవి తెలిస్తే కదా. ఏదో 4 పాటలు వచ్చండి, నాకు 4 పాటలు వచ్చు, కొద్ది వాక్యం వచ్చు, అదే సేవ. ఇష్టింగ్లు భోజనం దర్శించడం అంటే దేవుని స్తోత్రం. నాకెవరో ఒకరు ఫోన్ చేశారు, ఒక ఏరియా నుండి, అన్నయ్య ఇక మేము మా చర్చికి మేము వెళ్ళట్లేదు అన్నారు. ఏమైంది అన్న? ఏమైంది అని అడిగితే వాళ్ళు చెప్పారు నాకు, పెళ్లి రోజు అంట పాస్టర్ గారిది. నిన్న ఆదివారం బల్లారాధన కదా, బల్లారాధన రోజున ఈ పెళ్లి రోజు పెట్టుకొని చాలా హోందాగా చేశారంట. సరే ఓకే, సరే పెళ్లి రోజు చేసుకోవాలని చేసుకో, తప్పులేదు, కానీ ఆ రోజు పెట్టడం ఏంటి? అందుకని మేము ఇది ఇదేనంటే చెప్పాను, నర్సాపేట దగ్గరే మాది, ఆడకు రండి అన్న. నేను స్తోత్రం. ఇప్పుడు ఆడ తప్పు చూపిస్తున్నప్పుడు, తప్పు కనబడుతున్నప్పుడు సరిదిద్దుకోవాలి. అంటే అట్టని చర్చిలు మానమని కాదు నేను అంటుంది, తప్పు ఉంటే సరిదిద్దుకో సేవకుడుగా. ఉంగరాలంట, ఓ అయ్యని ఇయ్యని మందిరాలు ఇవన్నీ జరగవచ్చా? చెప్పండి. ఎన్ని అవసరమా? పెళ్లి రోజు అయితే నువ్వు స్పెషల్గా పెట్టుకో, రోజు కృతజ్ఞతగా తన కూడం పెట్టుకో, చేసుకో, దేవుని స్తుతించు, సరే ఓకే. అది అసలు సేవకులకి అవన్నీ అవసరమే లేదు నా లెక్కలు అయితే. మొత్తం గందరగోళంగా చేసేయాలక అది ఎంత అభ్యంతరం అయితే సంఘంలో? అభ్యంతరం అవుదా? ఉంగరాలు మార్చుకోవటం, పాస్టర్ గారు దేవుని స్తోత్రం. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో లోపాలు అజ్ఞానంగా ఒకవేళ నీలో జరిగితే తప్పు సరిదిద్దుకో. ఆ మధ్య ఎవరో ఒక ఆయన పాస్టర్ గారు ఆ జబర్దస్త్ మీటింగ్లో ఏదో మాట్లాడాడని, ఎందుకంటే ఆయన నాకు తెలుసు, పాస్టర్ గారి పేరు ఎవరో మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ. కానీ పాపం ఆయన చేసిన తప్పు ఒప్పుకున్నాడు, అది నచ్చింది నాకు బాగా. నీ తెలియకుండా వెళ్ళానయ్యా, వాళ్ళు అట్లా చేశారు, అంతే కదా. ఇప్పుడు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. తప్పేనయ్యా నేను అట్ట పాడటం, జనం కూడా నన్ను ఇట్ట అన్నారంటే వాళ్ళు అన్నది కూడా దాంట్లో కూడా న్యాయం ఉంది అన్నాడు. అట్ట ఒప్పుకోవాలి, తప్పును తప్పుగా. మళ్ళీ తప్పు కాదు అని చెప్పి మళ్ళీ దాన్ని ఎట్ట సమర్థిస్తావు నువ్వు? అప్పుడు నీ వలన ఎంతమంది నశించిపోతారు.
తప్పును తప్పుగా ఒప్పుకుంటేనే దేవునికి నచ్చుతావు. అంత పెద్ద దుర్మార్గుడు దావీదు వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. దేవుడు క్షమించాడంటే ఒప్పుకుంటేనా, ఒప్పుకోకపోతేనా? సౌలు ఒప్పుకున్నాడా? సౌలు ఈ రోజున ఒప్పుకోవాలి. నువ్వు తెలుసో తెలియకో కొన్ని ఉద్రేకాలతో తొందరపాటులతో దారి తప్పావు. వాళ్ళు క్షమించండి అయ్యా, నేను ఏదో తెలియక మాట్లాడాను, తెలియక అన్నాను, అది రాంగే, దేవుడు నాకు చెప్పాడు, అది ఇది అని అంటే ఓకే, క్షమిస్తారు. ఏదో లేదు, మనిషి కాబట్టి చిన్న చిన్న పొరపాట్లో కాదు నేను చేసిందే కరెక్టు అది ఇది అని అన్నారు అనుకోండి, అది తప్పు అవుతుంది. నీతిని ఎప్పుడు మేరకూడదు సేవకుడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చిగురు అంటే దేనికి సాదృశ్యం? నీతికి సాదృశ్యం. నాలుగోది వృద్ధి. చిగురు దేనికి సాదృశ్యం అండి? వృద్ధి అవ్వాలి. వృద్ధికి అంటే అభివృద్ధికి సాదృశ్యం. యేస్కేలు గ్రంథం 16:7 మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా. చూసారా, చిగురు వృద్ధి అగునట్లు అన్నాడు. వృద్ధి చెందాలి. దాని స్తోత్రం కలుగునగాక. నీ ఆత్మీయత వృద్ధి చెందాలి, నీ ప్రార్థన వృద్ధి చెందాలి, నీ విశ్వాసం వృద్ధి చెందాలి. మా పాస్టర్ గారు ఒకప్పుడు గంటల గంటల ప్రార్థన చేసేవాడు, కానీ ఈ మధ్య నిద్రపోతున్నాడండి. ఏమవుతున్నాడు? ఈ మధ్య నిద్రపోతున్నాడంటే అది వృద్ధా? ఒకప్పుడు బాగా విశ్వాసం కలిగి ఉండేవాడు, ఇప్పుడు విశ్వాసం లేదని అంటే నేర్చుకో. మరలా కోల్పోయినాయని దేవుడు ఇస్తాడు. ఆమేన్. ప్రేమలో, మాటలు, ప్రతి దాంట్లో వృద్ధి చెందాలి. వృద్ధి చెందకుండా ఈ వృద్ధి అంటే ఏంటి? ఈ భౌతికమైన చూపిస్తూ ఉంటావా? నేను చర్చిలు కట్టా, నేను కార్లు కొన్నా, ఇవి కొన్నా, బిల్డింగ్లు కొన్నా, ఎందుకన్నా అన్నీ నేను మీద తల మీద వేసుకొని సావడానికి రేపొద్దున. దేవుడికి ఏం కావాలి? వృద్ధి అంటే ఆత్మీయతలో, ప్రార్థనలో, వాక్యములో. మీకు అర్థమవుతుందా? ఓ ఇంతమంది వస్తున్నారు, ఇంత పెద్ద పెద్ద మీటింగ్లు పెడతావు, ఎందుకు అవన్నీ? రేపు నువ్వు సావటానికే జనాన్ని, నువ్వు చచ్చిపోతావు, అనేకమందిని చంపేస్తావు. ఎందుకనంటే అది విశాల మార్గం. ఇష్టానుసారంగా చేసే సేవ ఏ మార్గం? అది ఇరుకు మార్గం కాదు. ఇరుకు మార్గం కష్టంగా ఉంటుంది, అందరు పాటించలేరు. ఎందుకని? అది దేవుని ఏర్పాట్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ రూటుకి వెళ్ళగలుగుతారు. ఈ రోజున వృద్ధి అంటే ఈ చూపిస్తున్నారు. ఓ ఎక్కడ చూసినా మేమే కనపడుతున్నాం, ఎక్కడ చూసినా పోస్టర్ల మాయే, ఎక్కడ చూసినా పాటల మాయే, ఎక్కడ చూసినా చర్చిలు మాయే. ఎవడరా చెప్పింది అవన్నీ? అదే అభివృద్ధి అంటే? ఏంటిది అసలు అభివృద్ధి అంటే? బైబిల్లో ఉంటుంది చాలా ఉన్నాయి. అభివృద్ధి అనే